హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నవ్య టైలరింగ్ వీడియోస్. ఈ వీడియోలో అయితే మనం బోట్ నెక్ బ్లౌజ్ని అయితే కట్ చేద్దాం. 14 చెస్ట్, 36 నడుము, ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఈ కొలతలతో అయితే నేను బోట్ నెక్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఓపెన్స్ అయితే మన సైడ్కి వేసుకోవాలి. ఇప్పుడైతే స్ట్రైట్గా ఉండడం కోసం ఒక లైన్ వేసుకున్నాను. దానిపైన పావించి అయితే మనం ఖర్చు కోసం లైన్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ హుక్స్ కాజా పట్టి అతకడం కోసం అయితే మనం పావించుతో ఒక లైన్ వేసుకోవాలి హైట్ దగ్గర. ఇలా లైన్ వేసుకున్న తర్వాత మనమైతే బ్లౌజ్ యొక్క పొడవునైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 40 చెస్ట్ బ్లౌజ్ యొక్క పొడవు అయితే 15 ఇంచెస్. ఈ 15 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఈ హైట్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ 36 కాబట్టి దాన్ని 4గా డివైడ్ చేసుకొని 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 9 ఇంచెస్ పక్కన అయితే 1 ఇంచు డాట్స్ కోసం కట్స్ ఇస్తాం కదా, దానికోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే 1.5 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను. మొత్తం అయితే 9 ఇంచెస్ నడుము ప్లస్ 1 ఇంచ్ డాట్స్ కదా, దాని దగ్గరికి అయితే స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. నా మెథడ్లో అయితే నడుము లూజ్కి 1 ఇంచ్ కలిపితే, నడుము లూజ్లో 4th భాగానికి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ రాసాను చూడండి. 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ హుక్స్ కాజా పట్టికి 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, దాని పక్క నుండి 7.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ నుండి చంక డౌన్ కూడా 7.5 ఇంచెస్కే మార్కింగ్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్లలో అయితే మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో చంక డౌన్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోండి. మనం చేసుకున్న మార్కింగ్స్కి మధ్యలో 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ కొలుచుకోవాలి. చూడండి 9 ఇంచెస్ వచ్చింది నాకు. సో నేను గీసుకున్నది అయితే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే ఫుల్ షోల్డర్ నుండి మనం చిన్న షోల్డర్ తీసుకోవాలి, అంటే భుజం దగ్గరికి. ఆ భుజం అయితే 3 ఇంచులు తీసుకుంటున్నాను. 2.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు చిన్నగా కావాలనుకున్న వాళ్ళు. నేనైతే 3 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ తీసుకొని డబ్బా షేప్ గీసుకొని దాంట్లో బోట్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి, రౌండ్ షేపు. ఇలా రౌండ్ షేప్ గీసిన తర్వాత మనమైతే కింద నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ షేపు డ్రాప్ షేప్, రౌండ్ షేపు, లేకపోతే బోట్ షేపు, ఇవన్నీ షేప్స్ ఉంటాయి కదా, మనమైతే అవి డ్రా చేసుకోవడం కోసం అయితే ఒక 1 ఇంచ్కి లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఇక్కడ పైన బోట్ షేప్ ఇచ్చుకున్న దాని కింద 1 ఇంచ్కి లైన్ డ్రా చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కింద మనం నెక్ డీప్ డ్రా చేసుకుంటున్నాం. నేనైతే 4.5 ఇంచెస్కి డ్రా చేసుకున్నాను. అంటే నెక్ డీప్ అంత ఉండాలి అని అక్కడ వరకు డ్రా చేసుకొని స్ట్రెయిట్ లైన్ వేసుకొని ఇక్కడ కూడా 3 ఇంచెస్ మనం హుక్స్ కాజా పట్టిని వదిలేసి, అది ఆ 1/2 ఇంచుని వదిలేసి దానిపై నుండి 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని ఇట్లా లైన్ గీసుకోవాలి. చూడండి 3 ఇంచెస్ తీసుకున్నాను, చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఈ డబ్బా షేప్లో మనం ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ మాత్రం డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ లైన్కి అవతల పైన 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే నేను ఒక షేప్ చూపిస్తున్నాను చూడండి. అది
అలా అలా డ్రాయింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చేసుకోవచ్చు. అలా ఎగ్జాంపుల్గా నేనైతే ఈ షేప్ చూపిస్తున్నాను. ఇలా డ్రా చేసుకోవచ్చు. తర్వాత క్యాన్వాస్తో అయితే నేను నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం బ్యాక్ డాట్స్ అయితే మార్కింగ్ చేసుకుందాం. ఈ 9 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, 10 ఇంచెస్. ఇక్కడ నుండి మధ్యలోకి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకొని ఆ మార్కింగ్కి అవతల పైన 1/2 ఇంచు, ఇవతల పైన పక్కన 1/2 ఇంచు డ్రా చేసుకొని దీన్ని మనం 4 ఇంచెస్కి డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడైతే మనం స్ట్రెయిట్ లైన్ మధ్యలో దానికి స్ట్రెయిట్ లైన్ వేసుకొని అటు 1/2 ఇంచ్కి ఇటు 1/2 ఇంచ్కి ఇలా క్రాస్ లైన్స్ డ్రా చేసుకోవాలి. మనం కింది సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఒక నెక్ డిజైన్ దగ్గర మాత్రం కట్ చేసుకోకూడదు. అది క్యాన్వాస్ పేపర్తో మనం నెక్ ఏ షేప్ కావాలో చూసుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి. నేను చెప్పడం మర్చిపోయాను, డీప్ నెక్ బ్లౌజ్లో మనం 1/2 ఇంచు నెక్ సైడ్ అయితే మనం మార్కింగ్ చేసుకొని భుజాలు జారకుండా స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా. ఇప్పుడైతే చంక సైడ్ 1/2 ఇంచ్కి అయితే మనం ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇదెందుకంటే భుజాలు మనకి హ్యాండ్స్ సైడు లాగినట్టు ఉండకుండా నీట్గా ఉంటుంది. బోట్ నెక్ బ్లౌజు ఆల్రెడీ నెక్ పైకి ఉంటుంది కాబట్టి మనకు భుజాలు జారే అవకాశం ఉండదు. సో మనం చంక సైడ్ అయితే 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. నేనైతే పక్కా కొలతలో చూపిస్తున్నాను కాబట్టి ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోల కోసం కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇప్పుడు మనం క్లోజ్ మన వైపు వేసుకోవాలి. ఎందుకంటే ముందు హుక్స్ లేదు కదా, బ్యాక్ హుక్స్ కాబట్టి క్లోజ్ మన వైపు వేసుకొని దానిపైన బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి. ఆ బ్యాక్ పార్ట్ ఎలా పెట్టుకోవాలి అని అంటే హుక్స్ కాజా కోసం మనం 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, అది క్లాత్ పైన ఉండకూడదు, కిందికి వచ్చేలా ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ముందు లూజ్ వచ్చేస్తుంది. సో ఇలా మనం సర్దుకొని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ ఏ విధంగా ఉందో ఆ విధంగా లైన్స్ వేసుకోవాలి. ఇలా చుట్టూ లైన్స్ డ్రా వేసుకున్న తర్వాత మనమైతే చంక దగ్గర ఎల్ షేప్ లైన్ అయితే వేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్లో మనం ఫస్ట్ ఏ విధంగా గీసుకున్నామో ఆ విధంగా వేసుకుంటే చంక లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ పెట్టాను కాబట్టి ఫ్రంట్ నాకు కొంచెం పైకి కావాలని చెప్పేసి నేనైతే నెక్ డీప్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచ్ పైకని మార్కింగ్ చేసుకొని సేమ్ రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో ఏ విధంగా రౌండ్ షేప్ ఇచ్చామో సేమ్ అలాగే రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రిన్స్ కట్ అయితే మనం డ్రా చేసుకుందాము. సో ఇప్పుడు మన వైపు నుండి మనం నార్మల్ బ్లౌజ్లో అయితే షేప్ బెల్ట్ కోసం ఎలాగైతే 2.5 ఇంచులు తీసుకుంటామో సేమ్ అలాగే మనం 2.5 ఇంచులు అయితే తీసుకోవాలి. 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుండి మళ్ళీ ఒక 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. అదైతే
ప్రిన్సెస్ కట్ కోసం డాట్ యొక్క వెడల్పు అది మనం డాట్ షేప్ డ్రా చేసుకుంటాం కదా, దానికోసం 2.5 ఇంచులు. సో ఇప్పుడు పైకి అయితే 4.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను చెస్ట్ పాయింట్ చూసుకుంటున్నాను. 11.5 ఇంచు చెస్ట్ పాయింట్, భుజం దగ్గర నుండి డాట్ వరకు 11.5 ఉండాలి. మనం భుజం దగ్గర నుండి డాట్ తీసుకోవడానికి భుజం దగ్గర నుండి 11.5 ఇంచెస్ వరకు కూడా స్ట్రెయిట్ మార్క్ చేసుకున్న సేమ్ ఇలాగే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ 2.5 ఇంచులు డాట్ వెడల్పు తీసుకున్నాను కదా, దాంట్లోకి 1.5 ఇంచు అంటే సగం, 2.5 ఇంచులకి సగంకి ఒక మార్కింగ్ చేసుకొని ఈ డాట్ దగ్గరికి స్ట్రెయిట్గా లైన్ వేసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకున్న తర్వాత మన సైడ్ ఉన్నదాన్ని క్రాస్గా లైన్ వేసుకోవాలి. మనకి ఆపోజిట్ సైడ్ ఉన్న డాట్ దగ్గర ఇలా 1 ఇంచ్ స్ట్రెయిట్గా లైన్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా షేప్ డ్రా చేయండి. డాట్ దగ్గర నుండి కొంచెం మన వైపుకి ఇలా టర్న్ చేసి మళ్ళీ అలా చేస్తే మళ్ళీ పైకి కొంచెం ఎత్తినట్టు ఇస్తే ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చినట్టే. ఇప్పుడైతే చంక లోతు తీసుకుంటున్నాను. చంక లోతు 1/2 ఇంచ్కి మనం మార్కింగ్ చేసుకొని తీసుకోవాలి, 1/2 ఇంచ్ లోపలికని. సో ఇప్పుడు ఈ డాట్ మనం పెట్టిన దగ్గర నుండి చంక లోతు దగ్గరికి ఇలా నేను చూపిస్తున్న విధంగా డ్రాయింగ్ చేసుకోండి. మనమైతే కుట్ల కోసం తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో, అది లైన్ వేసుకొని ఇప్పుడు కింది సైడ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 2 ఇంచెస్ ఎందుకు ఎక్స్ట్రా అంటే మనం ఇక్కడ డాట్స్ దగ్గర 2 ఇంచెస్ లోపలికి పోతుంది కాబట్టి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. సేమ్ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేయను, అంటే మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడే దానిపై నుండి స్టిచ్చింగ్ చేసి మనం అప్పుడు కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. అది వేరే మెథడ్ ఉంది, అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. సేమ్ ఇదే విధంగా చంక దగ్గర లోతు తీసుకున్నాం కదా, లోతు పాయింట్ని కట్ చేసుకోవాలి. మనం లోపలికి డ్రా చేసుకున్న పాయింట్ని కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఓపెన్ చేసుకొని సేమ్ ఇదే విధంగా పైకి మడత పెట్టాలి. పెట్టి దానిపైన ఇట్లా ట్యాప్ చేస్తే అచ్చు కింది సైడ్ పడుతుంది. ఇప్పుడు ఆ అచ్చు పైన డ్రాయింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడైతే 1/2 ఇంచ్ తోటి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే టేప్ తీసుకొని మనం 9 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి, అది కుట్ల కోసం. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ అయితే 3 ఇంచులకి తీసుకుంటున్నాను. ఈ 3 ఇంచుల దగ్గరనైతే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ 18 ఇంచులు కదా, దాంట్లో సగం 9 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 9 ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను డ్రా చేస్తున్నాను కదా, ఒక అంత పైకి అయితే అతుకు పడుతుంది నేల పైన డ్రా చేసిన దగ్గర. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే 11 ఇంచెస్ హ్యాండ్, కానీ ఒక సైడ్ 5.5 కాబట్టి 5.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని దీని పక్కన ఇలా కర్వ్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ ఇది, లేకపోతే లూజ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆ పైన ఎక్స్ట్రా గీసింది మాత్రం అతుకు వేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ పైనుండి ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గానే ఉంచుకొని హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. నేనైతే దీనికి కట్ వర్క్ పెట్టాలనుకుంటున్నా హ్యాండ్స్కి. సో అలా అయితే ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తున్నా. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇంకొక లైన్ డ్రా చేసుకొని దానికి టచ్ అయ్యేలా మనం ఈ స్కాలప్ స్కేల్ తీసుకొని డ్రా చేసుకోవాలి. కర్వ్ షేప్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ కట్ వర్క్ మొత్తం డ్రా చేసుకోవాలి.
ఇప్పుడైతే హ్యాండ్ కూడా డ్రా చేయడం అయితే అయిపోయింది. కట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కట్ వర్క్ని మాత్రం కట్ చేయకూడదు. మీకు చూపించాలని నేను డ్రా చేశాను. కట్ వర్క్ని మాత్రం కట్ చేయకూడదు. ఇప్పుడు ఇటు సైడ్ అతుకులు పడతాయి కదా, మనకి ఇక్కడ ఒకటి క్లోజ్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి. వీటికి అతుకులు కూడా వీటిని కట్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్, ఆ కర్వ్ షేప్ దగ్గరనే పైనుండే క్లాత్ మాత్రం యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే హ్యాండ్ కర్వ్ షేప్ దగ్గర మధ్యలో ఒక టక్ పెట్టుకోవాలి. అంతే, హ్యాండ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ నెక్లో మనం డిజైన్ డ్రా చేసుకుందాం అనుకున్నాం కదా, దాన్ని అయితే చూపిస్తున్నా చూడండి. మనం ఇప్పుడైతే 4 ఇంచెస్కి అయితే పైన కింద నెక్ డీప్ దగ్గర పైన 1/2 ఇంచ్ వదులుకొని అక్కడ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని సేమ్ ఇలా డబ్బాలాగా మాత్రం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింది సైడ్ నుండి 2 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇక్కడ కర్వ్ షేప్ ఇవ్వాలి. నేను చూపిస్తున్న విధంగా రౌండ్ కర్వ్ షేప్ అయితే ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ కార్నర్ ఎడ్జ్ వరకు ఈ మార్కింగ్ దగ్గరికి మనం ఇలా స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు స్కాలప్ స్కేల్ తీసుకొని చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనమైతే క్యాన్వాస్ పేపర్ పైన కూడా డ్రా చేసుకొని క్యాన్వాస్తో ఇప్పుడు నార్మల్గా ఇలా స్టిచ్ చేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ క్యాన్వాస్తో స్టిచ్ చేసుకుంటే నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఈ మోడల్ నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ పైన స్టిచ్ చేసి కట్ చేసి చూపిస్తాను. పైన ఒక 1 ఇంచ్ అట్లా వదిలిపెట్టుకొని పైన ఒక లైన్ వేసుకున్నాను. కింద మార్కింగ్ చేసుకున్నాను నేను. ఆ నెక్ డిజైన్ వెడల్పు ఎంత ఉందనేసి ఆ బ్యాక్ పార్ట్ తోటి మార్కింగ్ చేసుకొని 4 ఇంచెస్కి పైన 4 ఇంచెస్ కింద 4 ఇంచెస్ అని చెప్పాను కదా, మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఒక డబ్బా షేప్ డ్రా చేసుకొని కింది నుండి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కింది సైడ్ నుండి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర స్కేల్ తోటి క్రాస్గా లైన్ వేసుకొని ఈ మార్కింగ్ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కర్వ్ షేప్ ఇవ్వాలి. నెక్స్ట్ అయితే స్కాలప్స్ స్కేల్ తోటి స్కాలప్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే పక్కా 40 చెస్ట్ 36 నడుం లూజు బ్లౌజు. సో మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా నవ్య టైలరింగ్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను నేను. చూడండి, డ్రాయింగ్ అయితే అయిపోయింది. సేమ్ దీని లోపల సైడ్ అయితే కట్ చేసుకోవాలి. మళ్ళీ డిజైన్ పై సైడ్ అయితే మనము 1 ఇంచ్ అలా ఉంచుకొని డిజైన్ పై సైడ్ కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ డిజైన్ ఇలా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.